నువ్వు రేషన్ షాప్ వదులుకోకపోతే నీ అంతు తెలుస్తావు, నువ్వు ఈ ఉద్యోగం మానేయకపోతే నీ అంతు తెలుస్తావు. ఇట్లాంటి బెదిరింపులు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇదివరకు ఏంటంటే కొత్త ప్రభుత్వాలు మారినప్పుడు మా వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు వేయించండి, అది అవుట్ సోర్సింగ్లోనో కాంట్రాక్ట్లోనో ఇప్పించండి అని అడిగే పద్ధతి ఉండేది. కొంతమందిని తమ వాళ్ళని చేర్చుకునేటటువంటిది ఉండేది. ఇప్పుడు దాదాపుగా అనేక మంది ఉద్యోగులు అట్లాగా ఆయా సందర్భాల్లో వెళ్ళిన వాళ్ళే, అది డబ్బులు ఇచ్చుకునినా లేకపోతే పలుకుబడితోనా ఎట్లాగైతే వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు అట్లా కాకుండా పోయింది. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పీకితే కానీ కొత్త ఉద్యోగాలు రావని వాళ్ళని తీసేయించడం అంటే మళ్ళీ కోర్టులు వివాదాలు వస్తాయి. కాబట్టి బెదిరించి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి బెదిరించి వాళ్ళ చేత రాజీనామాలు చేయించే వ్యవహారాలు నడుస్తున్నాయి. అందులో పతాక స్థాయికి ఇప్పుడు చేరింది. రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తామని దివ్యాంగుడైన ఫీల్డ్ అసిస్టెంట్ మీద టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం కర్నూలు జిల్లా సీబెళగల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డిలో కలకలం రేపింది. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు టీడీపీ గ్రామ నాయకుడిగా చలామణి అవుతున్న వడ్డే బాబు బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత సంవత్సర కాలంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా దివ్యాంగుడైన మౌలాలి గౌడ్ పనిచేస్తుంటే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ కుటుంబ సభ్యుని ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తాం, వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ చెందిన వడ్డేబాబు బెదిరింపులకు దిగుతున్నారట. ఇది సాక్షి రాసుకొచ్చిన వార్త. అదేవిధంగా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ని మార్చకపోతే పనులను సైతం నిలిపేయాలని అధికారులకు సైతం తేల్చి చెప్పాడు. అయితే గ్రామంలో పనులు కల్పించకపోతే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని అధికారులు గ్రామంలో కొంతమందికి పనులు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని వడ్డేబాబు శుక్రవారం మౌలాలి గౌడ్కి ఫోన్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి ఎప్పుడు రాజీనామా చేస్తావు, రాజీనామా చేస్తున్నావు లేదా, సోమవారంలోగా రాజీనామా చేయాలి, గతంలోనే కేసులు ఇరికించే వాళ్ళం, ఎప్పటికైనా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తామంటూ హెచ్చరించారు. ఇప్పుడు అతను ఆ ఆడియో రికార్డ్ చేసి బయటికి వైరల్ చేశాడు.